హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మెన్సురేషన్, క్షేత్రమితిలో ఏరియాస్ అనే టాపిక్లో ట్రయాంగిల్స్ అనే సబ్ టాపిక్కి సంబంధించి 5th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మెన్సురేషన్లో ఏరియాస్ అనే టాపిక్లో ట్రయాంగిల్స్ అనే సబ్ టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అది కూడా 5th వీడియో. ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ చేసేసామండి. సో మీరు ఒకవేళ యూట్యూబ్లో కనుక చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తానండి. యాప్లోకి వెళ్తే మీకు అన్ని వీడియోస్ అనేవి కింద మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఒకవేళ యాప్లోనైతే కంటిన్యూ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫార్ములాస్ చెప్పాను కదా. సో 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 ఫార్ములాస్ మీద ఈ ట్రయాంగిల్ అనేది మొత్తం కూడా టాపిక్ అనేది రన్ అవుతుందండి. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈక్వల్ టు హాఫ్ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి. ఫస్ట్ ఫార్ములా హాఫ్ బ్రెడ్త్ ఇంటూ హైట్. సెకండ్ ఫార్ములా ఏంటండి? అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ ఎలా కనుక్కోవాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకేనా? అలాగే ఏరియా ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్. అదే సమబాహు త్రిభుజంలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ ఇచ్చారంటే h²/√3 చేస్తామండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ యాన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండి. ఏరియా ఆఫ్ ఎన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు b/4 ఇంటూ √4a² - b². ఈ 4 ఫార్ములాస్ మీకు చాలా బాగా గుర్తుండాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా స్టార్టింగ్లో నేను ఖచ్చితంగా మీకు ఈ 4 ఫార్ములాస్ రివిజన్ చేపిస్తున్నాను, మీకు గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా మనం వీటి మీద ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలో కూడా మనం ఆల్రెడీ ట్రై చేసాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే డైరెక్ట్గా మోడల్ 5లో ఇన్ an isosceles triangle, base is 8 centimeters and equal sides are 12 centimeters. Find area. ఒక సమద్విబాహు త్రిభుజంలో భూమి 8 సెంటీమీటర్లు మరియు భుజం 12 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగారండి. సో సమద్విబాహు త్రిభుజం యొక్క ఈ వైశాల్యాలు ఎలా ఇచ్చాడంటే ఇదొక ట్రయాంగిల్ అనుకుంటే ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క ట్రయాంగిల్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఈ బేస్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బేస్ ఉంది కదా, ఇది మొత్తం కూడా 8 సెంటీమీటర్స్ ఇచ్చారండి. అండ్ అదేవిధంగా ఈక్వల్ సైడ్స్ అనేయండి మరియు భుజం 12 సెంటీమీటర్లు అయినా అంటే ఈక్వల్ సైడ్స్ ఆర్ 12 సెంటీమీటర్స్. అంటే ఈ సైడ్ రిమైనింగ్ సైడ్స్ ఉన్నాయి కదా, ఇది 12 సెంటీమీటర్స్, ఇది 12 సెంటీమీటర్స్ ఉందండి. ఇలా ఉన్నప్పుడు ఈ లోపల ఏరియా ఉంటుంది కదండి, ఈ మొత్తం ట్రయాంగిల్ లోపల ఖాళీ ప్లేస్ ఉంది కదండి, ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కూడా ఎంత ఏరియా ఉంది, ఎంత వైశాల్యం ఉంది అనేసి క్వశ్చన్ అడిగారండి. సో దానికి మనకున్న ఫార్ములా ఏంటండి? అసలు ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే మనకున్నది ఏకైక ఫార్ములా అండి. ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం యొక్క ఏకైక ఫార్ములా ఏంటంటే ఏ ఈక్వల్ టు b/4 ఇంటూ √4a² - b². ఈ ఫార్ములాతో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫార్ములా ఏంటండి? ఏరియా ఈక్వల్ టు b/4 ఇంటూ √4a² - b² అండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే అండి, ఈ బి ఇక్కడ మీరు రాసుకొని కావాలంటే ఈ బి అనేది బేస్ అండి. బి అంటే బేస్ అంటే ఏంటండి? ఇక్కడ కింద ఉంటుంది కదా బేసు, భూమి. బి అంటే భూమి లేదా బేస్ అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏ ఉంది కదండి, ఏ అంటే ఏంటంటే సైడ్స్ యొక్క వాల్యూ అండి. సైడ్ యొక్క వాల్యూ కాబట్టి సైడ్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడండి? 12 ఇచ్చాడు. క్లియర్ కదా? సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ బి అంటే ఏంటండి? బేస్ ఎంత ఉంది మనకు? 8 ఉంది. ఏ అంటే సైడ్ వాల్యూ కాబట్టి 12 ఉంది. క్లియర్ కదా? సో బి అంటే మనకేమొస్తుంది? 8 వస్తుంది. 8/4 ఇంటూ √4 ఇంటూ a². a² అంటే ఏ అంటే ఇక్కడ ఉంది 12 ఉంది. 12² కాబట్టి 12² మైనస్ b² అంటే 8². దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాం చూడండి. 8/4 ఇంటూ √, ఇక్కడ మనకు 4 ఇంటూ 12² అంటే ఎంత వస్తుందండి? 4 ఇంటూ 12². 4 ఇంటూ పక్కన పెట్టండి. సరే 4 ఇంటూ 12² అంటే ఎంత అండి? 144 అండి. 8² ఎంత అంటే 8² 8² అంటే ఎంత అవుతుందండి? 64 64. ఓకేనా? 8² 64. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 8/4 ఇంటూ 144 ఎంత అవుతుందండి? 4 ఇంటూ 144 ఎంత అవుతుందండి? √4 ఇంటూ 144 అంటే
576 అవుతుందండి. అలాగే -64 యాజ్ ఇట్ ఈజ్. దీన్ని కనుక మనం ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 1 4 2 సో ఇక్కడ జస్ట్ 2 ఉంది. 2 × √576లో నుంచి 64 మైనస్ చేస్తే 6 - 4 ఎంత అవుతుందండి? 2. 7 - 6 ఎంత అవుతుందండి? 1. 5 ఇక్కడ 0 ఉన్నట్టే కదా. 5 - 0 అంటే 5 - 0 అంటే ఇక్కడ ఆల్రెడీ 5. సో 576లో నుంచి 64 తీస్తే 512 అవుతుందండి. సో ఈ 512ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 × √512ని నేను ఏ విధంగా రాస్తానంటే చూడండి. సో 256 × 2 ఓకేనా. సో 512లో నేను హాఫ్ చేస్తున్నాను. సో నేను ఏ విధంగా రాస్తానంటే 256 × 2గా చేస్తున్నాను. 256 × 2 ఏమవుతుంది? 512 అవుతుంది కదా. సో ఈ 256కి రూట్ ఏంటి? 256 అంటే 16² అండి. 16² = 256 కదా. సో 256కి రూట్ అంటే 16 అవుతుంది. క్లియర్ కదా. సో ఈ 2 × 256ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది అంటే 256 కదా. సో 256 అంటే అండర్ రూట్లో లోపల ఏమవుతుందంటే 16 × 16 అవుతుందండి. అయితే 16 × 16 అంటే ఎంత అవుతుంది? 16² అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే బయటకు వచ్చేసరికి 16 అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా 256ని బయటకు తీసుకొస్తే 16 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంకా 2 ఉంది కదా. ఈ 2 రూట్లోనే ఉంటుంది కాబట్టి √2. 2 × 16 ఎంత? 16 2 32. 32 √2. ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అండి. 32 √2 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉందండి. ఓకేనా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఏదైతే వాల్యూ ఇచ్చారో ఇక్కడ రూట్లో కనుక ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కనుక డైరెక్ట్ ఈ 512 ఏదైతే ఉందో ఈ వాల్యూ కనుక డైరెక్ట్గా రూట్ అవుతుంది అనుకోండి, డైరెక్ట్గా మనం చేస్తాం. ఒకవేళ డైరెక్ట్ అవ్వలేదు అనుకోండి, దానికి ఆప్షనల్గా ఇంకా వేరేగా ఎలా చేయగలమో మనం ఆ విధంగా చేస్తాం. సో 512 నేను ఏ విధంగా చేసుకున్నాను అంటే 256 × 2 చేశానండి. అంటే 512 256 × 2 చేశాను. ఈ 256కి రూట్ ఉంది, ఎగ్జాక్ట్గా రూట్. ఆ రూట్ ఏంటి? 16 ఉంది. 16² ఎంత అంటే 256. 2 × 16 ఇంకా ఆల్రెడీ రూట్లో ఈ 2 అనేది రూట్లోనే ఉంటుంది కాబట్టి √2 యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసాను. 32 √2 సెంటీమీటర్స్. 32 ఎలా వచ్చింది? 16 2 216 32. క్లియర్ కదండి. మేబీ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో in an isosceles triangle, base is 16 centimeters and equal sides are 12 centimeters. Find area. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 16 సెంటీమీటర్లు మరియు భుజం 12 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అనేసి ఇచ్చాడండి. సో సమద్విబాహు త్రిభుజం మీకు ట్రయాంగిల్ జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం వేస్తున్నా తప్ప దీనివల్ల మీకు ఎగ్జామ్లో మీరు డయాగ్రామ్ వేసే చేయాలని లేదండి. ఇలా స్టెప్ బై స్టెప్ ముందులాగా ఇలా స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదండి. మీకు క్యాలిక్యులేషన్ ఎంత ఈజీగా వస్తే అంత ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదేమో 8 మార్కుల క్వశ్చన్ కాదండి. జస్ట్ క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తాడు, ఏది కరెక్టో పెట్టాలని అంతే. ఓకేనా. సో మీరు ఎలా సాల్వ్ చేశారనేది కాదండి, సొల్యూషన్ వచ్చిందా లేదనేది మాకు పాయింట్ ఇక్కడ. సో ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ బేస్ ఇస్ 16 సెంటీమీటర్స్. సో బేస్ అండి, ఇది బేస్ వచ్చేసరికి 16 సెంటీమీటర్స్ అండి. అండ్ ఈక్వల్ సైడ్స్ ఆర్ 12 సెంటీమీటర్స్. సో ఇది 12 ఇది 12 అండి. అయితే దాని యొక్క వైశాల్యం అంటే ఇది లోపల ఉన్న ఏరియా కనుక్కోమని చెప్పారండి. సో మన యొక్క ఫార్ములా ఏముందండి ఇక్కడ ఆల్రెడీ 1 సెకండ్. మనకి ఇక్కడ ఫార్ములా ఏముంది? ఏరియా ఈక్వల్ టు b/4 × √4a² - b² అండి. సో ఇక్కడ మనకి ఇదేంటండి? ఇక్కడ కింద ఇదంతా ఏంటండి? ఇదేంటి? బేసు. సో b ఈక్వల్ టు బేస్ అంటే ఎంత? 16 ఉంది. a ఈక్వల్ టు సైడ్స్ ఏమున్నాయి ఇక్కడ? 12 ఉన్నాయి. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో b అంటే ఎంత ఇక్కడ? 16 /4 ఇంటూ ఇక్కడ 4a² ఉంది కదా, √4 ఇంటూ a² అంటే ఎంత? a అంటే 12² b² అంటే ఎంత? 16². క్లియర్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కిందకి వస్తుంది చూడండి. 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4 4. సో 4 ఇక్కడ బయట ఉందండి. 4 × √4 ఇంటూ 12² అంటే 144 - 16² అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పండి. 16² అంటే అవుతుంది 256 అవుతుందండి. అలాగే 4 × √4 × 414 4 × 144 4 × 144 ఎంత అవుతుంది? 576 అవుతుందండి. -256 యాజ్ ఇట్ ఈస్ అలా రాస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ 576లోంచి 256 తీస్తే ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, 6లోంచి 6 తీసేసామంటే 0 అవుతుంది.
7లోంచి 5 తీసేస్తే 2 అవుతుంది, 5లోంచి 2 తీసేస్తే 3 అవుతుంది. సో 576లోంచి 256 తీసేస్తే 320 వచ్చిందండి. ఈ 320కి ఏదైనా ఎగ్జాక్ట్గా రూట్ ఉందా? 320కి ఎగ్జాక్ట్గా ఏది రూట్ లేదండి. సో రూట్ లేదు కాబట్టి దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మనం చేసుకుందాం. సో 4 ఇంటూ నేను 320ని ఏ విధంగా చేంజ్ చేస్తున్నానంటే, మనం ఏం చేంజ్ చేసినప్పటికీ కూడా ఆ చేంజ్ చేసిన నెంబర్లో ఏదో ఒక నెంబర్ అనేది రూట్కి ఈ ఎగ్జాక్ట్ రూట్ ఉండాలి, కరెక్ట్ రూట్ ఉండాలండి. ఓకేనా? ఈ దేనికో ఒకదానికి పర్ఫెక్ట్గా స్క్వేర్ అయితేనే దాన్ని మనం చేయగలము. సో 320కి సంబంధించి కనుక చూసినట్లయితే అండర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 5 చేస్తున్నానండి. 64 ఇంటూ 5, 65 65లా 300, 4 5 20. సో 64 5 320 ఎగ్జాక్ట్ కదా. సో 64 అనేది దేని యొక్క రూటు? సారీ, 64కి రూట్ ఏంటి అసలు? 64కి రూట్ ఏంటి అసలు? 8 స్క్వేర్, 8 8 64. సో 8 8 64 వచ్చిందా? సో 64 కాస్త రూట్లో ఉన్నది బయటికి రావాలంటే జస్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో 4 ఇంటూ 8 ఇంటూ రూట్ 5. సో 64 కాస్త బయటికి ఎలా వచ్చిందంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. అండర్ రూట్ ఆఫ్ 64 ఉన్నది కాస్త నేను ఏం చేశానంటే అండర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 8 చేశాను. అంటే ఏమైంది? అండర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అయింది. సో ఇక్కడ ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏముంది? ఇక్కడ 8 మిగిలింది. సో ఈ రూట్లోంచి బయటకు వచ్చేసింది కదా, సో బయటకు వచ్చేసింది. సో యాజ్ ఇట్ ఈస్ బయటకు వచ్చేసింది క్లియర్గా. సో 4 8 8 4 ఎంత ఉంది? 32. సో 8 4 32. ఇంకేముంది? ఇక్కడ రూట్ 5 ఉంది. సో రూట్ 5 సెంటీమీటర్ స్క్వేర్ అండి, ఎందుకంటే ఇది ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో 32 రూట్ 5 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడుంది ఆప్షన్లో? 32 రూట్ 5 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. క్లియరా? ఈ విధంగా మీరు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు చూసినట్లయితే, ఇన్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ బేస్ is 10 centimeters and equal sides are 13 centimeters. Find area. 1 second. యా, ఇప్పుడు చూడండి క్లియర్గా చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ అండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే బేస్ అనేది ఎంత ఉందండి? బేస్ is 10 centimeters, 10 centimeters అండి. ఈక్వల్ సైడ్స్ ఎంత ఉన్నాయండి? 13 centimeters ఉన్నాయండి. క్లియర్ కదా? సో అయితే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి ఏం అడిగాడు? లోపల ఉన్న ఏరియా మొత్తం ఎంత ఉందనేసి ఏరియా అడిగాడండి. సో మనకున్న ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు బి బై 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మళ్ళీ చెప్పండి, ఫార్ములా అనేది మీకు గుర్తుండాలండి. ఏ ఈక్వల్ టు బి బై 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ఇదేంటిది? స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఇక్కడ ఉన్నది మొత్తం అంటే ఏంటి? బేసు. బి ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు 13. ఏ అంటే సైడ్స్ యొక్క వాల్యూ, సైడ్స్ ఎంత ఉంది? 13 ఉంది. బేస్ అంటే 10 ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇవి రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి బై 4, బి అంటే ఏముంది ఇక్కడ? 10 బై 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4 ఏ స్క్వేర్ ఉందండి. ఏ 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ అంటే ఎంత ఉంది? ఇక్కడ 13 ఉంది. 13 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 10 స్క్వేర్. క్లియరా? సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ బై 2 ఉందండి. 2 2s 4, 2 5s 10. సో నేను యాజ్ ఇట్ ఈస్ కింద రాస్తాను. 5 బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 4 ఇంటూ 13 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? 13 స్క్వేర్ 169 వస్తుందండి. 169 మైనస్ 10 స్క్వేర్ అంటే 100. సో 5 బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 169. 4 ఇంటూ 169 ఎంత అవుతుందంటే 676 అవుతుందండి. మైనస్ 100. అలాగే 5 బై 2 ఇంటూ 676 మైనస్ 100 ఎంత అవుతుంది? 600లోంచి 100 తీసేస్తే 500 అవుతుంది. సో 76 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో 576 అవుతుందండి. సో 576కి ఏదైనా ఎగ్జాక్ట్గా రూట్ ఉంటే రూట్ 576కి ఏదైనా ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటే మనం చేస్తాం. లేదనుకోండి డైరెక్ట్గా దాన్ని ఇండైరెక్ట్గా ఏం చేయాలో చూస్తాం. సో 576కి మనకు ఎగ్జాక్ట్ రూట్ ఉందా? ఉంది. ఏంటంటే 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 ఈక్వల్ టు 576. క్లియరా? సో ఈ 576 కదా, అండర్ రూట్ ఆఫ్ 576 ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 24 ఇంటూ 24 చేశానండి. అండర్ రూట్ ఆఫ్ 24 ఇంటూ 24 అంటే ఎంత? 24 స్క్వేర్ అవుతుందండి. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే బయటకు వచ్చేసరికి ఏమవుతుంది? జస్ట్ 24 అవుతుంది. సో అదే
5/2 × 24. క్లియరా? సో దీని కనుక మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 1s 2 12s. సో 12 5 ఎంత? 60 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ నేను మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, లేదంటే ఇక్కడ మన యాప్లో ఎక్కడ ఒకటి నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం, అక్కడైనా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇది ఒకవేళ ఈ వీడియో కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటే దీని తర్వాత వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కన్ఫామ్గా యాప్లోనే ఉంటాయండి. యూట్యూబ్లోకి మేబీ మ్యాక్సిమం నేను అప్లోడ్ చేయకపోవచ్చు, మేబీ టైం ఉండకపోవచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో మన ఛానల్కి సంబంధించి వీడియోస్, అర్థమెటిక్కి, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నిటికి సంబంధించి వీడియోస్ అని నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.